గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ ఫనీశ్వర్ సార్. మరి గ్రూప్ 2కు సంబంధించినటువంటిది కావచ్చు, గ్రూప్ 1కు సంబంధించినటువంటిది కావచ్చు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కరెంట్ అఫైర్స్ అన్నటువంటిది చాలా కీలకమైనటువంటి రోల్ ప్లే చేస్తుంది. మరి ఈరోజు మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. సో ప్రాక్టీస్ బిట్స్ అంటే ఎంసీక్యూస్ని ఎలా చేయాలి, ఎలా ఉంటుంది అన్నటువంటి దాన్ని మనం ఈరోజు ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. మరి మన సిఎస్ఆర్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు ప్లేస్టోర్లో సిఎస్ఆర్ అకాడమీ ఫర్ సివిల్ సర్వీసెస్ అని ఉంటుంది. అన్ని చిన్న లెటర్స్లో ఉంటాయి, క్యాప్స్ కాదు. చాలామంది నాకు ఫోన్ చేసి సార్ ఎట్లా అంటున్నారు, ఇది మన లోగో, ఈ లోగాను చూసి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. మరి ఈరోజు చూసినట్లయితే కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ అనేటువంటి వాటిని మనం డిస్కస్ చేద్దాం. అయితే ఫిబ్రవరి 25వ తేదీ ఎగ్జామ్. మరి దాదాపుగా 8 months కరెంట్ అఫైర్స్ చూడాలన్నా, 6 months కరెంట్ అఫైర్స్ చూడాలన్నా, 1 year కరెంట్ అఫైర్స్ చూడాలన్నా అన్నటువంటిది చాలా మంది విద్యార్థులు మనం అడుగుతూ ఉన్నారు. సాధారణంగా అయితే 1 year వరకు చూస్తారండి. సో 1 year కరెంట్ అఫైర్స్ని మనం చూడాలి. ఈ 1 year కరెంట్ అఫైర్స్ని కూడా మనం ఒక కొత్త కోర్స్ ఏం లాంచ్ చేస్తున్నామంటే, వివిధ మ్యాగజైన్స్లో నుంచి, అంటే ప్రతి నెల ప్రతి మ్యాగజైన్ని చాలా మంది కొనరు, మిస్ అవుతుంటారు. ఒక మ్యాగజైన్ 2 మ్యాగజైన్స్. నేను క్లాస్లో కూడా చాలా మందికి చెప్పాను, ఖచ్చితంగా ఏవైనా 2 monthly మ్యాగజైన్స్ వాడాలని. అలా మంత్లీ మ్యాగజైన్స్ నుంచి వచ్చేటువంటి క్వశ్చన్స్ మనం మార్కెట్లో ఉండేటువంటి అన్ని మ్యాగజైన్స్ని కవర్ చేస్తూ ఒక కోర్సుని క్రియేట్ చేస్తున్నాం. సో నెల నెల పుస్తకాల్లో అంటే మ్యాగజైన్స్లో వచ్చేటువంటి కోర్సుని, ఏదైతే మ్యాగజైన్స్లో కోర్స్ వస్తున్నాయో ఈ కోర్సుని మనం స్టార్ట్ చేస్తున్నాం. ఆ 12 months ఏదైతే ఉందో అది స్టార్ట్ చేస్తున్నాం. డిసెంబర్ మంత్ ఉంది కాబట్టి ఈ డిసెంబర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అప్ టు 2023 ఫిబ్రవరి నుండి 2024 ఫిబ్రవరి వరకు వచ్చేటువంటి మ్యాగజైన్స్ గురించే మనం ఒక కోర్స్ని అతి త్వరలో, సాధ్యమైతే 2-3 రోజుల్లో కూడా క్రియేట్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నాం. మన యాప్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కరెంట్ అఫైర్స్ బిట్స్లోకి వెళ్తే, సో ఈరోజు కరెంట్ అఫైర్స్ బిట్లుగాన మనం చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ మనం హియర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, బ్రిక్స్ సదస్సుకు సంబంధించి క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఈ మధ్య కాలంలో కరెంట్ అఫైర్స్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అంటే జీకే కరెంట్ అఫైర్స్. సో జీకే ప్లస్ కరెంట్ మీరు చదివేటప్పుడు కూడా ఈ రెండింటిని కలుపుకొనే చదవాలి. కొన్నిసార్లు మ్యాగజైన్స్ లో జీకే గురించి పూర్తిగా ఇవ్వకపోవచ్చు. అంటే బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఇష్యూ ఏదైతే ఉందో, ఇక్కడ మనకి ఇష్యూ ఏంటి, బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు, దీనికి సంబంధించి ప్రశ్న అడిగారు. ప్రశ్న దేని మీద అడిగారయ్యా అంటే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు సంబంధించినటువంటి దాని మీద అడిగారు. ఏమని అడుగుతున్నారు, కింద 4 స్టేట్మెంట్లు ఇచ్చాము, క్రింది వాన్లో సరైన దాన్ని ఏంటి అన్నటువంటి దాని గురించి అడుగుతున్నారు. స్టేట్మెంట్ 1 ఏమి ఇచ్చారంటే, గోల్డ్మెన్ సాక్స్ సంస్థకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త జిల్ 2021లో తొలిసారి బ్రిక్స్ అనేటువంటి పదాన్ని వాడారు అన్నారు. ఒక క్వశ్చన్, ఇందులో ఒక స్టేట్మెంట్ లో పాయింట్ ఉంది, బ్రిక్స్ అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు, ఏ సంవత్సరంలో వాడారు. ఇక్కడ అతనే ఇచ్చారు. అయ్యా దీన్ని చూసినట్లయితే 2001లోనే తొలిసారిగా బ్రిక్స్ అనేటువంటి పదాన్ని వాడారు. ఎవరు వాడారు, జిల్ అనేటువంటి వారు దాన్ని వాడారు. వారు ఏ సంస్థకు చెందినటువంటి వారు అయ్యా అంటే గోల్డ్మెన్ సాక్స్ అనేటువంటి సంస్థకు చెందినటువంటి వారు. 2001లో జిల్ అనేటువంటి వారు మొదటిసారిగా బ్రిక్స్ అనేటువంటి పదాన్ని వాడారు. ఇక స్టేట్మెంట్ బి విషయానికి వస్తే, 2009లో బ్రిక్స్ తొలి సమావేశం బ్రెజిల్లో జరిగింది. ఇక్కడ తొలి సమావేశం ఎక్కడ జరిగింది అన్నారు. ఒకే క్వశ్చన్ లో, అంటే ఇప్పుడు ట్రెండ్ అలాగుందండి, 4-5 ఇచ్చి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. బ్రిక్స్ తొలి సమావేశం ఎక్కడ జరిగింది అనుకోవచ్చు. 2009లో అతనే ఇస్తున్నాడు, బ్రిక్స్ బ్రెజిల్లో జరిగింది అంటున్నాడు. వాస్తవానికి బ్రెజిల్లో జరిగిందా? మనకు బ్రిక్స్ గురించి A to Z అనేది తెలిస్తే ఇది ఎక్కడ జరిగింది, బ్రెజిలా కాదా అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఇక ఆప్షన్ సి చూద్దాం. బ్రిక్స్ దేశాల కూటమి 15వ వార్షిక శిఖరాగ్ర సదస్సు 2003వ సంవత్సరం
ఆగస్ట్ 22 నుంచి 24 వరకు దక్షిణాఫ్రికా రాజధాని జోహన్స్బర్గ్ లో జరిగింది. ఆఫ్టర్ మనం ఇట్లా చూసినట్లయితే బ్రిక్స్ దేశాలు 2024 నుండి మరో 5 దేశాలు చేరబోతున్నాయి. ఇక్కడ ఈ క్వశ్చన్ లో ఒక చిన్నది ఏంటంటే, ఇక్కడ టైపింగ్ మిస్టేక్ ఏంటంటే, ఇది 2023. సో దక్షిణాఫ్రికా రాజధాని జోహన్బర్గ్ లో జరిగింది. ఇక తర్వాత దీన్ని మనం చూసినట్లయితే ఇక్కడ బ్రిక్స్ కూటమి 2024 నుండి మరో 5 దేశాలు చేరబోతున్నాయి. యాక్చువల్గా ఇవి 6 దేశాలు వేస్తే 6 దేశాలని ఇచ్చారు, మరో 6 దేశాలు చేరబోతున్నాయి. ఈ 4 స్టేట్మెంట్స్ లో ఫస్ట్ స్టేట్మెంట్ రైటా, సెకండ్ స్టేట్మెంట్ రైటా అన్నటువంటి దాన్ని ఇచ్చారు. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం క్లియర్ గా దాన్ని చదువుకోవాల్సినటువంటిది అవకాశం ఉంది. ఇక ఇక్కడ మనం దీని గురించి ఎక్స్ప్లెనేషన్ లో ఒకసారి చూసినట్లయితే బ్రిక్స్ కూటమి 2024లో మరో 5 దేశాలు చేరబోతున్నాయి అన్నాడు. ఇందులో 4 ఆప్షన్స్ ఇచ్చినాడు. 4 ఆప్షన్స్ లో సరి కానిదేంటి అని అడుగుతున్నాడు. అంటే మనకు ముందుగా 4 ఆప్షన్స్ గురించి ఐడియా ఉండాలి, అవగాహన ఉండాలి. దీంట్లో చూసినట్లయితే మనం ఒకసారి ఈ ఆప్షన్స్ ని మనం గమనించినట్లయితే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు సంబంధించి సరైనది అడిగినాడు. అంటే కరెక్ట్ గా ఏది ఉండేది? ఈ 4లో కరెక్ట్ ఏంటి అన్నటువంటి దాన్ని చూద్దాం. అది ఎలా చేయాలని చూద్దాం. ఫస్ట్ వన్, గోల్డ్మాన్ సాక్స్ సంస్థకు చెందినటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త జిల్ 2021లో తొలిసారి బ్రిక్స్ అనేటువంటి పదాన్ని వాడారు. సో ఏ అన్నటువంటిది రైట్. సో అదే విధంగా చూస్తే 2009లో బ్రిక్స్ తొలి సమావేశం ఇది బ్రెజిల్లో జరగలేదు, కానీ ఎగ్జామినర్ బ్రెజిల్లో అని ఇచ్చారు. అంటే మనని తప్పుదో పట్టిస్తున్నారు. ఇది రష్యాలో జరిగింది కాబట్టి ఇది తప్పు. సో తర్వాత చూసినట్లయితే బ్రిక్స్ దేశాల కూటమి 15వ వార్షిక శిఖరాగ్ర సదస్సు 2023లో ఆగస్టు 22 నుంచి 24వ తేదీ వరకు దక్షిణాఫ్రికా రాజధాని జోహన్బర్గ్ లో జరిగింది. ఇది రైట్. ఏ కామ సి అన్నటువంటివి రైట్. తర్వాత చూసినట్లయితే ఇక బ్రిక్స్ కూటమిలో 2024లో మరో 5 దేశాలు చేరబోతున్నాయి అన్నారు. ఇది కూడా రాంగు. చేరబోతుండేటువంటి దేశాలు 6. అప్పుడు మనం దీన్ని గెస్ చేసి ఆన్సర్ చేసేటప్పుడు రైట్ ఏమున్నాయి, రాంగ్ ఏమున్నాయి అంటే, సో సి కామా డి అన్నటువంటివి రాంగ్ ఉన్నాయి, ఏ కామా బి అన్నటువంటివి రైట్ ఉన్నాయి, సి కామా డి అన్నటువంటివి రాంగ్ ఉన్నాయి. ఎగ్జామ్ లో సరైనవి ఏంటి అంటే సరైన వాటిని రాయండి. సో తప్పుగా ఉన్నటువంటివి ఏంటి అంటే తప్పుగా ఉండేటువంటివి ముందుగా వీటిని గుర్తించాలి. మరి తప్పుగా ఉండేటువంటి వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పుగా ఉండేటువంటి వాటికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. 2009లో బ్రిక్స్ తొలి సమావేశం రష్యాలో జరిగింది. 2024 జనవరి 1 నుంచి ఇది ఒకరి వరకు అయిపోయింది. అంటే సి అన్నది అక్కడ రష్యా కాకుండా వేరే దేశం పేరు ఇచ్చారు, రష్యాలో జరిగింది. ఇక్కడ వరకు ఒక ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. రెండోది చూసినట్లయితే 2024 జనవరి 1 నుంచి అర్జెంటీనా ఒక దేశంగా, ఈజిప్ట్ రెండవ దేశంగా, ఇథియోపియా మూడవ దేశంగా, ఇరాన్ 4వ దేశంగా, సౌదీ అరేబియా 5వ దేశంగా, యునైటెడ్ అరబ్ ఎలిమెంట్స్ సో ఇది 6వ దేశంగా, ఈ విధంగా 6 దేశాలు ఇందులో చేరబోతున్నాయి. దాంతో బ్రిక్స్ 11 గా మారుతుంది. ఈ స్టేట్మెంటే మన కరెంట్ అఫైర్స్ అంటే మిగతా అంతా కూడా జీకేకి సంబంధించినటువంటిది. ఈ స్టేట్మెంట్ ఒకటే మనకు కరెంట్ అఫైర్స్. ఈ విధంగా మనం ఇది తప్పును గుర్తుపట్టాలి. ఈ 6 కొత్తగా అంటే 2024 సంవత్సరంలో 6 దేశాలు చేరబోతున్నాయి. ఆ 6 దేశాలు ఏంటయ్యా అంటే అర్జెంటీనా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ విధంగా మనం దీన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ చూసినట్లయితే సరే సిఎస్ఆర్ అకాడమీ వారు క్లాసెస్, అదేవిధంగా చూసినట్లయితే టెస్ట్ సిరీస్, ఇది కూడా డైలీ టెస్ట్ సిరీస్, డైలీ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్. తర్వాత చూసినట్లయితే మెంటార్షిప్. సో ఇవన్నీ కలిసి టెస్ట్ సిరీస్, మెంటార్షిప్, క్లాసెస్, సో డైలీ టెస్ట్ సిరీస్ ఇవన్నీ కలిపి 3000 రూపీస్ కి మాత్రమే ఇస్తున్నారు. కేవలం 3000 రూపాయలకు మాత్రమే అందిస్తున్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి.